నన్నే మాట్లాడించగరా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ చూసాను గైస్, అండ్ మళ్ళీ మార్వెల్ ట్రినిటీని ఒకే మూవీలో చూస్తానని ఎప్పుడు అనుకోలేదు, బట్ ఐ డిడ్. ఇంకేం చెప్పమంటారు? బ్రేక్ డౌన్ చెప్పరా. యా ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా మరి. సో ట్రైలర్ ఓపెనింగ్ షాట్ లో మనకి జేవియర్ స్కూల్ సైన్ ది కింద ఇలా పడి చూస్తాం. అండ్ ఆల్రెడీ దీని గురించి నా అవెంజర్స్ డూమ్స్డే ఎక్స్‌మెన్ టీజర్ బ్రేక్ డౌన్ లో చెప్పా. ఇక్కడ ఒక పెద్ద అటాక్ అయ్యి ఉంటుంది, మోస్ట్లీ సెంటినల్స్ లేదా డాక్టర్ డూమ్ ద్వారా. దెన్ నెక్స్ట్ సీన్ లో చార్ల్స్ జేవియర్ తన కిటికీ నుంచి ఒక ప్లానెట్ ని తన ముందుకు వస్తూ చూస్తాడు. అండ్ ఈ ప్లానెట్ ఇంకేదో కాదు, ప్యారలల్ ఎర్త్. దీన్ని ఇంకర్జన్ అంటారు. ఇంకర్జన్ అనేది ఒక కెటాస్ట్రాఫిక్ ఈవెంట్ వేర్ మల్టీవర్స్ ఇంబ్యాలెన్స్ వల్ల రెండు ప్యారలల్ ఎర్త్స్ ఓవర్లాప్ అయి గుద్దుకుని రెండు డిస్ట్రాయ్ అయిపోతాయి. దీన్ని ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో క్లియర్ మెన్షన్ చేస్తుంది స్ట్రేంజ్ కి. కానీ ఇక్కడ ఆ ఎర్త్ మధ్యలో ఏదో గ్లో అవుతుంది. అదేంటంటే, సో సీక్రెట్ వార్స్ కామిక్స్ లో ఇన్కర్షన్స్ అయ్యేటప్పుడు సొంత ఎర్త్ సూపర్ హీరోస్ వాళ్ళ ప్లానెట్ ని కాపాడాలని ఆపోజిట్ ఎర్త్ ని డిస్ట్రాయ్ చేస్తారు. ఈవెన్ మన టైమ్ లైన్ అవెంజర్స్ చాలా డిస్కషన్స్ తర్వాత యాంటీ మ్యాటర్ ఇంజెక్షన్ సిస్టమ్ అని ఒక డివైస్ వాడతారు ఆపోజిట్ ఎర్త్స్ ని కంప్లీట్ గా వేపరైజ్ చేయడానికి. అండ్ నాకు తెలిసి ఎక్స్‌మెన్ కూడా అలాంటిది ఏదో చేస్తారు. అందుకే ఇక్కడ చార్ల్స్ ఫేస్ చూస్తుంటే హీ లుక్స్ వెరీ సాడ్, బికాస్ వాళ్ళ ప్లానెట్ ని కాపాడదామని ప్యారలల్ ఎర్త్ లో ఉన్న 100 కోట్ల జనాభాని బలి తీస్తున్నారు. దెన్ నెక్స్ట్ సీన్ లో వీ గెట్ టు సీ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఆర్డీజెస్ డాక్టర్ డూమ్ ఫర్ ద ఫస్ట్ టైం. ట్రైలర్ మొత్తంలో తన ఫేస్ రివీల్ చేయకపోయినా హీ స్టోల్ ద షో విత్ వన్ మూమెంట్. అదేంటో తర్వాత మాట్లాడదాం. అండ్ ఈవెన్ తన ఆర్మర్ చూస్తే అది 16th century స్పానిష్ కాంక్వెస్టడోర్ ఆర్మర్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టుంది. ఆ రెనాన్సెన్స్ స్టైల్ ప్లేట్ ఆర్మర్, ఆ మాస్క్, ఇంకా తన ఆర్మ్ చుట్టూరా మెటల్ రింగ్స్. దెన్ వి గెట్ బ్యాక్ టు న్యూయార్క్ సిటీ వేర్ న్యూ అవెంజర్స్ టవర్ లో వి సీ మల్టిపుల్ సూపర్ హీరోస్ గ్యాదరింగ్. సో థండర్బోల్ట్స్ ఎండ్ క్రెడిట్స్ లో ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళు యూనివర్స్ లో రావడం చూస్తాం. వాళ్ళు ఇక్కడే ఉన్నారు న్యూ అవెంజర్స్ తో పాటు. దెన్ వాళ్ళ వెనకాలే వి ఈవెన్ సీ థార్. అండ్ రూమ్ లో స్కాట్ ఇంకా శామ్ కూడా ఉన్నారు విత్ ద న్యూ అవెంజర్స్. అండ్ ఇక్కడే థార్ డాక్టర్ డూమ్ గురించి రూమ్ లో ఉన్న వాళ్ళకి చెప్తాడు. సో దీన్ని బట్టి థార్ ఆల్రెడీ డూమ్ ని కన్ఫ్రంట్ చేశాడని అర్థం అవుతుంది. ఆల్సో ఇక్కడ ఎలెక్సీ డ్రెస్ చూస్తే ఇది సేమ్ థండర్బోల్ట్స్ ఎండ్ క్రెడిట్స్ లో వేసుకున్న డ్రెస్. సో ఈ సీన్ థండర్బోల్ట్స్ ఎండ్ క్రెడిట్స్ అయిన కొన్ని గంటల తర్వాతదే. ఆల్సో ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో డాక్టర్ డూమ్ చూపిస్తారు. సో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ స్టోరీని షేర్ చేస్తున్నారు. డాక్టర్ డూమ్ ఎవడో, వాడి పవర్స్ ఏంటి. సేమ్ ఎలా ఇన్ఫినిటీ వార్ లో థార్ గార్డియన్స్ ని కలిసినప్పుడు థానోస్ గురించి వాడికి ఏం తెలుసో చెప్తాడు, అండ్ గమోరా తనకు తెలిసింది. సేమ్ అలా. ఆల్సో ఇక్కడే బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఫస్ట్ దీని ఒక 3 నోట్ జంక్షన్ అనుకున్నా, బట్ ఇంకా సరిగా అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ 3 ఎర్త్స్ అండ్ ఈ 3 ఇంకర్జన్ అవబోతున్నాయి అని చెప్తున్నారేమో. బికాస్ కామిక్స్ లో ఇంకర్జన్ అంటే 2 ఎర్త్స్ మధ్యలో అవుతుంది, 3 కాదు. సో మేబీ ఇక్కడ ఒక క్రియేటివ్ చేంజ్ చేశారు అనుకుంటా. సో దెన్ వీ ఆల్సో గెట్ టు నో దట్ ఈ ఎర్త్స్ ఎవరు. బికాస్ ఒక సీన్ లో వి సీ ఎక్స్‌మెన్ ఫైటింగ్ విత్ 616 అవెంజర్స్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్. సో మేబీ ఒక ఎర్త్ మన 616 అయితే, రెండోది ఫెంటాస్టిక్ ఫోర్ది, అండ్ మూడోది ఎక్స్‌మెన్ అయి ఉంటుంది. దట్ కుడ్ బి ద రీజన్ వై ఫెంటాస్టిక్ ఫోర్ మెయిన్ మార్వెల్ ఎర్త్ కి వచ్చారు, ఇద్దరు ఎర్త్స్ ని డిస్ట్రాయ్ చేయకుండా ఎలా కాపాడాలో అని. దెన్ తర్వాత సీన్ లో వి ఆల్సో సీ నేమోర్ తన రాజ్యంలో. ఆల్సో ఈ థ్రోన్ డిజైన్ చూస్తే ఇది మెక్సికన్ ఓల్డ్ సివిలైజేషన్స్ ఆస్టిక్ డిజైన్స్ లా ఉంది. బికాస్ యు నో నేమోర్ పేరెంట్స్ ఇండిజినియస్ మెక్సికన్స్ స్పానిష్ కాలనైజేషన్ కన్నా ముందు. అండ్ ఇక్కడ షూరీ, ఎంబాకు ఇంకా కొందరు వకాండన్స్ తో పాటు ఫెంటాస్టిక్ ఫోర్ ఇంకా మన న్యూ అవెంజర్స్ కూడా ఉన్నారు. అండ్ మీకు అవెంజర్స్ డూమ్స్డే వకాండన్ ఫెంటాస్టిక్ ఫోర్ టీజర్ గుర్తుంటే అందులో షూరీ బ్యాక్ షాట్స్ ఉంటాయి కదా, అందులో దీన్ని మొత్తం ఎడారిగా చూపించారు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఓషన్. నామోర్ దాన్ని కార్నర్స్ కి తోసాడు సో దట్ వకాండన్స్ ఫెంటాస్టిక్ ఫోర్ ఇంకా న్యూ అవెంజర్స్ ఎంటర్ అవ్వాలని. దెన్ తర్వాత సీన్ లో వి సీ థార్ డూమ్ ని కన్ఫ్రంట్ చేస్తూ. ఇది మోస్ట్ ప్రాబబ్లీ లాట్విరియా, డూమ్ రాజ్యం అయి ఉంటుందని నేను ఫస్ట్ అనుకున్నా. బట్ థార్ ఇక్కడ ల్యాండ్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వి సీ డెస్ట్రాయిడ్ సెంటినల్స్. సో ఇది మనం మాట్లాడిన ఎక్స్‌మెన్ ఎర్త్. ఆల్సో సీక్రెట్ వార్స్ కామిక్స్ లో 616 ఎర్త్ సూపర్ హీరోస్ ప్యారలల్ ఎర్త్ వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వాళ్ళు స్టాచ్యూ ఆఫ్ మ్యాగ్నెటో చూస్తారు. కానీ ఈ స్టాచ్యూ నాకు అంత క్లియర్ గా కనిపించలే, మ్యాగ్నెటోదా కాదా అని. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ నెక్స్ట్ సీన్ లో మనం జేవియర్ మ్యాన్షన్ లో మెట్వి గెట్ టు సీ సైక్లాప్స్. ఆ ఇన్సిడెంట్ అయ్యాక ఏమైందో చూడడానికి. అండ్ ఆ సీన్ లోనే వి సీ ఏ కూల్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ గ్యాంబిట్ అండ్ షాంగ్-చి. దీని ఆల్రెడీ నేను ఒక షార్ట్ లో చెప్పా, అండ్ నౌ సీయింగ్ ఇట్ మ్యాన్ వాళ్ళ పవర్స్ వాడుతూ షాంగ్-చి ఏమో తన 10 రింగ్స్, గ్యాంబిట్ ఏమో తన మ్యూటెంట్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ ఇదంతా ఆస్వాదించే లోపలే వి గెట్ ఎ న్యూక్లియర్ బాంబ్. లోకీ ఈస్ బ్యాక్ బేబీ. లోకిని ట్రైలర్ లో చూపిస్తారని అస్సలు అనుకోలే. అండ్ దట్టు తను ఎండ్ ఆఫ్ టైమ్ లో లేడు, లోకీ సీజన్ 2 ఎండింగ్ లో తను వెళ్ళిన ప్లేస్. ఆల్సో ఇక్కడ లోకిని చూస్తే తన టీవీ యూనిఫామ్ లో ఉన్నాడు. నాకు తెలిసి ఇది లోకీ ఇల్యూజన్ అనుకుంటా, బికాస్ లోకీ ఆ టైమ్ లైన్స్ ని వదిలేసి ఇక్కడికి వస్తే అవన్నీ. దెన్ మనం మళ్ళీ జేవియర్ మ్యాన్షన్ దగ్గరికి వస్తే వి సీ ఎలినా బ్యాక్గ్రౌండ్ లో రీడింగ్ శామ్ గా ఉంటారు. అండ్ నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు థర్డ్ ఎర్త్ కి వచ్చి మాట్లాడదాం అనుకుంటారు, బట్ దే గాట్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెల్కమ్. సో మనం మళ్ళీ ట్రైలర్ ఫస్ట్ క్లిప్ దగ్గరికి వెళ్తే వి ఆల్రెడీ సా ఎక్స్‌మెన్ ఆల్రెడీ ఒక ప్లానెట్ డిస్ట్రాయ్ చేశారు. సో వీళ్ళు వాళ్ళ పర్పస్ ని ఆల్రెడీ సెట్ చేస్తున్నారు. దే డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ అదర్ ఎర్త్స్. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు దే ఇన్స్టెంట్లీ అటాక్ దెమ్. వి సీ మిస్టిక్ ఎలీనాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇద్దరు కొట్లాడుకుంటారు. తర్వాత వి ఆల్సో జానీ ఎవరినో పట్టుకుని ఇలా ఉంటాడు. హెయిర్ కలర్ చూస్తే సూజన్ లానే ఉంది. ఐ థింక్ జానీ ఇక్కడే సూజన్ ని కాపాడడానికి ఇలా పట్టుకుని ఉంటాడు, బికాస్ హీ కెన్ అబ్జర్వ్ ఫైర్. బట్ అగైన్
సూజన్ దగ్గర ఫోర్స్ ఫీల్డ్స్ ఉన్నాయి. తనకి ఈ సిచ్యువేషన్లో జానీ హెల్ప్ అవసరం లేదు అన్లెస్ షీఈస్ అన్కాన్షియస్. బట్ ఇంకో గెస్ వర్క్ చేయాలంటే ఇట్ కుడ్ బి ఎలీనా. దెన్ తర్వాత మనం మళ్ళీ గ్యాంబిట్ని చూస్తాం. తన స్టిక్కి కైనెటిక్ ఎనర్జీ ఫిల్ చేసి లాగిచ్చి కింద కొడతాడు. ఇఫ్ యూ డోంట్ నో, గ్యాంబిట్ పర్పుల్ కలర్ పవర్స్ ఉన్నాయి కదా, అది యాక్చువల్లీ కైనెటిక్ ఎనర్జీ. దాన్ని వాడి గ్యాంబిట్ కార్డ్స్ లేదా చేతిలో ఏముంటే దాన్ని చార్జ్ చేస్తాడు ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేయడానికి, సేమ్ బ్లాక్ ప్యాంథర్ లానే. దెన్ ఈ మొత్తం ట్రైలర్లో మనీ గ్రాబింగ్ సీన్ చూపించారు. థార్ తన స్ట్రాంగ్ బ్రేకర్ తో డూమ్ మీద అటాక్ చేసినప్పుడు జస్ట్ తన 2 వేలతో దాన్ని సింపుల్ గా ఆపేస్తాడు. ఈ సీన్ ఇన్ఫినిటీ వార్ లో థార్ థానోస్ మీద విసిరినప్పుడు సీన్ కి సిమిలర్ గా ఉంది. అండ్ అన్ని ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్న థానోస్ స్ట్రాంగ్ బ్రేకర్ ని ఆపలేపాడు. అండ్ ఇక్కడ డూమ్ జస్ట్ వాడి 2 ఫింగర్స్ తోనే, అది కూడా చాలా కామ్ గా క్యాజువల్ గా ఆపినట్టుంది. 2 వేలతోనే. థార్ కూడా అనుకుని ఉంటాడు ఇది ఎక్కడ సంతరానైనా. అండ్ ట్రైలర్ ఎండింగ్ లో వి గెట్ టు విట్నెస్ క్యాప్ అండ్ థార్ రీయూనియన్. అండ్ ఇక్కడ థార్ దాన్ని కూడా నమ్మలేకపోతున్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే వీళ్ళిద్దరు ఎక్సలైజర్ లో ఉన్నారు, అదే ఫెంటాస్టిక్ ఫోర్ స్పేస్ షిప్. బట్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ మనలో చాలా మంది మిస్ అయ్యారు. ఇఫ్ యూ రిమెంబర్ అవెంజర్స్ డూమ్స్డే కెప్టెన్ అమెరికా టీజర్ లో స్టీవ్ ఇంటి లోపల కలర్ దాని గ్రేడింగ్ కొంచెం వార్మ్ yellowish గా ఉంటుంది. ఆల్సో ఈ ట్రైలర్ లోనే లోకి టీవీ యూనిఫామ్ లో ఉన్నప్పుడు కూడా వాడి బ్యాక్గ్రౌండ్ సిమిలర్ కలర్ ఉంటుంది. లోకి కూడా అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సో ఐ థింక్ లోకి స్టీవ్ దగ్గరికి వెళ్ళాడు ఆ 1950 టైం పీరియడ్ లో. అండ్ కరెంట్ సిచ్యువేషన్ దాని వెయిట్ అంతా స్టీవ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యూచర్ రామన్ కన్విన్స్ చేశాడని అనుకుంటున్నాను. బికాస్ హౌ ఎల్స్ కుడ్ హి కమ్ టు కరెంట్ టైమ్ లైన్? వాడి దగ్గర ఏం క్వాంటమ్ టైం మెషిన్ లేదా బ్యాండ్ లేదు ఇక్కడ రావడానికి. ఆల్సో తారు ఇక్కడే అది నిజంగానే స్టీవేనా అని ప్రూవ్ చేయడానికి మియోర్ని ఇలా పాయింట్ చేస్తాడు. బికాస్ రియల్ స్టీవ్ రాజర్స్ ఆల్రెడీ వర్తీ అని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ స్టీవ్ అగైన్ డస్ ఇట్ లైక్ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్. సో ఇదండి నా అవెంజర్స్ డూమ్స్డే బ్రేక్ డౌన్. అండ్ యా, ఇట్ వాజ్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ డాక్టర్ డూమ్ ఫేస్ రివీల్ చేయలేదు. ఆ మిస్టరీని ఇంకా అలానే మెయింటైన్ చేస్తున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా